హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ బ్లాగ్స్. ఇక్కడ నేను ఈరోజు అయితే మా టైలర్స్కి అందరికీ కూడా చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ అది ఎలా చేస్తున్నానో చూపిస్తాను. అండ్ దాంతో పాటుగా సేమియా పాయసం చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చేయడం కోసం అయితే నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. ఇది బాగా కడిగి పెట్టుకున్నాను సైడ్కు. అండ్ బాస్మతి రైస్ అండి, బాస్మతి రైస్ కూడా ఇప్పుడే కడిగి పెడుతున్నాను. అందరూ యాక్చువల్గా అయితే వెంటనే కడిగి వెంటనే చేస్తారు, కాకపోతే నేను కొద్దిగా సేపు నాననిస్తాను బాస్మతి రైస్ను. నాననిస్తే బాగా పొడవుగా వస్తాయి, లెంతీగా వస్తుంది బియ్యము. సో నేను ఇప్పుడు వీటిని అయితే బాగా ఈ రైస్ని కడిగి పెడతాను. అండ్ ఈ చికెన్ను మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము, చూపిస్తాను. ఇదిగోండి, ఇది 1.5 కిలో చికెన్. ఈ చికెన్ మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. నేను ఇందుకోసం ఏమేమి తీసుకున్నానంటే లవంగాలు, యాలకులు, చెక్క, టేస్టింగ్ సాల్ట్, పూత, మొగ్గ, షాజీరా, ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాం. 1.5 కిలోకైనా నేను చాలా తక్కువ తీసుకున్నాను, సరిపోతున్నాయన్నీ. దాంతో పాటుగా కారం అండి, మేము కొంచెం స్పైసీగానే తింటాము. సో కారం వచ్చేసి నేను ఒక 6 స్పూన్స్ వేస్తున్నాను. 1.5 కిలో చికెన్కు 6 స్పూన్స్ వేసాను. అండ్ దెన్ ఉప్పు అండి, ఇది కూడా మన రుచికి సరిపోయినంత. మనం రైస్లో కూడా వేస్తాము కాబట్టి కొద్దిగా ఇక్కడ చూసి వేసుకుంటే సరిపోతుంది ఉప్పు. అండ్ కొద్దిగా పసుపు. అండ్ ఆ తర్వాత ఒక ఫుల్ లెమన్. ఫుల్ లెమన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి. 1.5 కిలోకు కొంచెం ఒక మాదిరిగా వేసుకున్నాను. అండ్ ఇప్పుడే పట్టినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 కిలోకు 1.5 స్పూన్ వేసాను. తర్వాత పెరుగు అండి, దీంట్లో బాగా మనకు గ్రేవీగా కనిపించేది వచ్చేసి మీగడ పెరుగు. ఇలా మీగడతో ఉండేటటువంటి ఈ పెరుగును వేసుకోవాలి. సో ఇలా ఒక పెద్ద బౌలు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. మీగడతో ఉండేదైతే బాగా టేస్టీగా వస్తుంది. సో అందుకు నేను ఇంట్లో తయారు చేసినటువంటి పెరుగునే వేస్తున్నాను. బాగా థిక్నెస్ వస్తుందండి. సో ఇవన్నీ వేసుకొని మనము వీటిని అయితే ఒకసారి బాగా కలిపేద్దాము. అన్నిటినీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో కనుక ఒక 1 అవర్ ఉంచాలి. ఆ 1 అవర్ తర్వాత మనము ఎలా చేస్తారో మళ్ళీ చూపిస్తామండి. నేను దీన్ని అంతా బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెడతాం. వెయిట్ చేద్దాం 1 అవర్ వరకు. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాం కదా. సో దీంట్లో చివరగా కొద్దిగా ఆయిల్, మనం వాడేటటువంటి వంట నూనెని వేసి పెడితే ఇందులోనే బాగుంటుంది. మనం ఇలా ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా దీన్ని అంతా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెడతాం. 1 అవర్ వరకు వెయిట్ చేద్దాం. 1 అవర్ తర్వాత మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసామో చూపిస్తాను. రైస్ అండి, బాస్మతి రైస్కు మనము దాన్ని కొంచెం ఉడికించడానికి నేను నీళ్ళు అయితే తీసుకున్నాను. ఇక్కడ నీళ్ళలో ఏమేమి వేస్తున్నానంటే బీ లీఫ్, బిర్యానీ ఆకు వేస్తున్నాను. అండ్ పూత, చైనా సాల్ట్ కొద్దిగా, మొగ్గ, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, ఇవన్నీ కూడా ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసాను. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అండ్ దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా బాగా ఒక ఫుల్ స్పూన్ వేసాను. 1.5 కిలో బాస్మతి రైస్ కండి ఇది. సో వాటర్లో ఇవన్నీ ముందే ఎందుకు వేస్తున్నానంటే అవన్నీ బాగా కలిసిపోతాయి. వాటర్ అయిన తర్వాత మనం రైస్, కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే అది రైస్ అంతా కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. అండ్ కొద్దిగా వచ్చేసి ఈ లెమన్ జ్యూస్ వేద్దాము. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా అయితే ఈ లెమన్ జ్యూస్ని వేద్దాము. లెమన్ జ్యూస్ వేసినప్పుడు ఏమవుతుందంటే
అవంతా కూడా రైస్ అతుక్కోకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా పొడి పొడిగా వస్తుంది రైస్. సో దీనికైతే మూత పెట్టేసి మనం స్టవ్ వెలిగించేద్దాము. ఇవి వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనము ఇందులో రైస్ వేద్దాం. రైస్ వేసి హాఫ్ బాయిల్ అయిన తర్వాత వడగట్టుకున్నాం దాన్ని. ఆ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ ఆన్ చేసాము, ఇది బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ అండ్ జీడిపప్పు ఇవి ఫ్రై చేద్దాము. ఆయిల్లో మనము జీడిపప్పు అండ్ ఆనియన్స్ వీటిని వేసేసి బాగా రోస్ట్ చేస్తున్నాము. రోస్ట్ కావాలండి, ఫ్రై కాదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ ఆనియన్స్ అయితే బాగా రోస్ట్ అయ్యాయండి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ రోస్ట్ అయినటువంటి ఈ రోస్ట్ ఆనియన్స్ను మనము తీసి సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకున్నాము. ఇంకా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్తో వచ్చినాయంటే బాగుంటాయండి. ఇది బాగా బాయిల్ అవుతున్నట్లుందండి. మనం రైస్ వాటర్ పెట్టినాం కదా, సో ఇదంతా బాగా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సోక్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్లో బియ్యాన్ని, సో ఈ బియ్యం వేసేసి బాస్మతి రైస్ని కొద్దిసేపు హాఫ్ బాయిల్ అయ్యే వరకు దీన్ని ఇలాగే పెడతాము. దీన్ని హాఫ్ బాయిల్ కావాలండి. దీనిలో కొద్దిగా పుదీనా అండ్ మిర్చి కూడా వేసాను. ఇది హాఫ్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇదండి, ఇది బాగా హాఫ్ బాయిల్ అయితే అయ్యింది రైస్. సో మనము ఇలా అండి అసలైన ప్రాసెస్ మొదలవుతుంది. ఇది వచ్చేసి మనము ఈ గిన్నెలో మనం పెట్టుకునేటటువంటి గిన్నెలో ఆయిల్ను ఇలా అంతా కూడా చేసేసుకోవాలి. అంచులో కొంత కూడా ఆయిల్ను చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, సో దీన్నంతా కూడా అడుగున పరిచేసేయాలి. నేను అప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ వేసాను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు. ఇందులో అందుకే కొద్దిగా ఆ కిలోన్నర చికెన్కు కూడా చాలా కొద్దిగా ఆయిల్ పడుతుంది అంతే. మనం దీనిలో మీగడ పెరుగు వేసాం కదా, సో ఆ మీగడ పెరుగుతోనే అందులో నుంచి వస్తుంది ఆయిల్ అండ్ బాగా టేస్టీగా గ్రేవీగా వస్తుంది. సో ఇలా చికెన్ అంతా కూడా అడుగున మొత్తము కట్ చేసేయాలి, సమానంగా పెట్టేసుకోవాలి. మనం దీన్ని అంతా ఇట్లా అరేంజ్ చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ అండి మనం ఇవి రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇవి ఇలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఈ జీడిపప్పు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇలా వేసేసుకున్నాము. ఆ తర్వాత సన్నగా చాప్ చేసినటువంటి ఈ కొత్తిమీర అండ్ పుదీనా అండ్ కరివేపాకు చాలా కొద్దిగా, ఇదేం పెద్ద టేస్ట్గా ఉండదు దీనిలో. సో మనం కొత్తిమీర పుదీనానే ఎక్కువగా వేసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ రైస్ పెట్టుకున్నాం కదా పక్కకు, సో ఈ రైస్ని అంతా ఇందులో వేసేసేయాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ వేసేసి ఒక టిక్ పెన్నం అండి, ఈ టిక్ పెన్నాన్ని పెట్టాను. సో ఇది దీనిపైన వచ్చేసి మనం రైస్ పెడతాము. దీనిపైన వచ్చేసి రైస్ ఇలా పెట్టేశాను. దీనికి ఏం చేస్తున్నానంటే నేను దమ్ బిర్యానీ అన్నాను కదా, ఇక్కడ సైడ్స్కి ఏం పోకుండా అంటే ఇది యాక్చువల్గా ఎడ్జెస్ నాకు నీట్గానే ఉంది. సో నేను ఏం పెట్టాను, దీనిపైన బాగా వెయిట్ పెట్టేస్తాను. ఈ విధంగా వెయిట్ పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లోనే, ఈ విధంగా చూడండి, ఫ్లేమ్ వచ్చేసి ఫుల్గానే హై ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉండి ఒక 20 మినిట్స్ ఇలాగే పెట్టేస్తాము. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టేస్తే సూపర్గా ఉండే దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇదండి అయిపోయింది. టైం అయితే మనం ఒకసారి తీసి చూద్దాము. దాదాపుగా అయిపోయినట్లుందండి. సూపర్గా ఉండేటటువంటి ఈ దమ్ బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ చూద్దాం. ఇదైతే చికెన్ బిర్యానీ రెడీ అయిందండి, చికెన్ దమ్ బిర్యానీ. సో చాలా బాగా వచ్చింది, చూద్దాం. మా ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది, రైస్ కూడా బాగా స్పైసీగా పొడి పొడిగా ఉంది. చాలా బాగుందండి.